పేరు? ప్రశాంత్ అన్న. ప్రశాంత్. ఎస్. కంగ్రాచులేషన్స్ బ్రో, ఐటీలో సీట్ సాధించావు కదా. ఎట్లా అనిపించింది? మొదట సీట్ క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరిగింది, తర్వాత లోకేష్ గారు దానికి స్పందించి 3-4 డేస్లో మళ్ళీ మీ సీట్ మీకు ఇప్పించారు కదా. ఎట్లా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్ సార్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ సార్. ఎందుకంటే అసలు ఒకనొక సిచ్యువేషన్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా ఎంసెట్ చూసుకుందాం అనుకున్నా సార్. కానీ సార్ మా కోసం చాలా కష్టపడ్డారు సార్. పర్సనల్ ప్రాబ్లంగా తీసుకొని చాలా కేర్ తీసుకున్నా సార్. గవర్నమెంట్ అయితే చాలా హెల్ప్ చేసింది సార్. ఇదే కానీ వేరే గవర్నమెంట్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ గవర్నమెంట్ అయితే మరీ రావాలని కోరుకుంటా సార్. అంటే లోకేష్ ఐటీ మినిస్టర్ అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా. లాస్ట్ గవర్నమెంట్లో గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఇతనికి డిఫరెన్స్ ఏంటి? ఇతను ఐటీ మినిస్టర్ అవగానే మీకు ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఏ విధంగా చూస్తారు? ఈసారి అయితే ఐటీ మినిస్టర్ అయితేనే సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే సార్ అయితే చాలా అంటే పర్సనల్ ప్రాబ్లంగా తీసుకొని ప్రతి ఒక్కటి చేస్తాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి, మేము చేస్తాం. ఫ్యూచర్లో మీకు జాబ్స్ వస్తాయి, ఖచ్చితంగా జాబ్స్ వచ్చే అవకాశాలు మేము చేస్తామంటున్నారు సార్. అందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఏమన్నారు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి కలవగానే? ఇప్పుడు ఈరోజు వెళ్ళారు కదా, వెళ్ళి కలవగానే ఆయన అసలు ఏం మాట్లాడారు మీతో? 1-to-1 మాట్లాడారు ఆయన మీతో? ఎస్ సార్, ప్రతి ఒక్కరితో మాట్లాడారు సార్. ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకున్నారు, ప్రతి ఒక్కరిని క్వశ్చన్లు అడిగారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొత్తం ప్రతి ఒక్కరిని తీసుకొని అడిగి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు సార్. ఏమి ఇచ్చారు ఆయన మీకు? ఏం ప్రజెంట్ చేసినట్టున్నా, గిఫ్ట్ ఏదో ప్రజెంట్ చేసినట్టున్నారు, ఒకసారి చూపిస్తారా కొంచెం పైకి? ల్యాప్టాప్ సార్. ల్యాప్టాప్? ఎస్ సార్. ఓకే. అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడు బీటెక్కి వెళ్తే ఖచ్చితంగా ల్యాప్టాప్ కావాలి, ప్రతి ఒక్కరికి కావాలని సార్ అది దృష్టిలో పెట్టుకొని మాకు ల్యాప్టాప్స్ ఇచ్చారు సార్ గిఫ్ట్గా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇలా ఇస్తా అని. మాకు వస్తే ఏం చెప్పలేదు. మేమైతే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం సార్కి. యాక్చువల్గా అయితే మేము థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం సార్. మేమైతే వదిలేసాం సార్, సీట్లు పోయినాయి, ఇంకా అయిపోయింది, ఇంకా నార్మల్గా ప్రైవేట్ కాలేజీలో ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనుకున్నాం సార్. కానీ సార్ అయితే చాలా కేర్ తీసుకొని మాకు చేసినారు సార్ ఈ సీటు.